Hello students, welcome to our channel Easy Intermax. Today we will discuss the chapter 9 Straight Lines exercise 9a question number 3. Find the distance between 2 points when PQ is parallel to y-axis and PQ is ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు మనము ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? ఈ 2 పాయింట్స్ అనేది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు, మళ్ళీ పీక్యూ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఇది ఒక 1 minute. y-axis మరి x-axis. y-axis x-axis అయితే x-axis y-axis అయినప్పుడు PQ ఈజ్ ప్యారలల్ టు y-axis. ఈ 2 పాయింట్స్ ఎక్కడున్నాయి? y-axisకి ప్యారలల్గా ఉన్నాయి. y-axisకి ప్యారలల్గా ఉన్నాయి అనుకుంటే, ఈ 2 పాయింట్స్ ఇలా ప్యారలల్గా ఉన్నాయి అనుకుంటే, ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి ఎక్స్ యాక్సిస్కి అని. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ యాక్సిస్కి ఏదైనా ఈ 2 పాయింట్స్ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ 2 పాయింట్స్ యొక్క ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్ యొక్క పీకి క్యూకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీనికోసం ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని స్టార్ట్ చేస్తాం. సొల్యూషన్. గివెన్ పాయింట్స్ ఏమేమి ఇచ్చారు? గివెన్ పాయింట్స్ Given points are P x1, y1 and Q x2, y2. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమని అడుగుతున్నారు? when PQ is parallel to the y-axis అయితే, ఇప్పుడు PQ అనేది y-axisకి ప్యారలల్ అయితే దెన్ ఏమవుతుందంటే, దెన్ బోత్ P అండ్ Q పాయింట్స్ యొక్క both points have the same x coordinates, అంటే PQ పాయింట్స్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి అంటే x1 ఈక్వల్స్ టు x2 అని అర్థం అనమాట. ద బోత్ పాయింట్స్ హ్యావింగ్ ద సేమ్ ఎక్స్ ఈక్వల్ సేమ్ అని. సో ఇప్పుడు ఇది x1, ఈ x2 అనేది ఇటు సైడ్ పంపిస్తే x1 ప్లస్ x2 మైనస్ x2 అయింది. సో ఈక్వల్స్ టు 0. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంది మనకి? PQ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 యొక్క వాల్యూ ఎంత? 0. సో 0 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయితే
మనకేమొస్తుంది y2 మైనస్ y1 వస్తుంది. కానీ రూట్లో ఎప్పుడూ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. కాబట్టి ఇది మనం డినోట్ చేయడానికి ఇక్కడ మాడ్ అని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి కాబట్టి మాడ్ అని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. సో పీక్యూ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ పీక్యూ ఈజ్ ఏమొచ్చింది మనకి మాడ్ y2 మైనస్ y1. అదేవిధంగా సేమ్ సెకండ్ వన్ ఏమని అడిగారు, సెకండ్ వన్ మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు పీక్యూ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు పీక్యూ ఈజ్ ప్యారలల్ టు parallel to the x axis. x axis అయినప్పుడు అప్పుడు ఏమవుతాయంటే y కోఆర్డినేట్స్ వచ్చి ఈక్వల్ అవుతాయి. y యాక్సిస్ ఉన్నప్పుడు x యాక్సిస్ ఈక్వల్ అవుతాయి. x యాక్సిస్ ఉన్నప్పుడు x యాక్సిస్ ప్యారలల్గా ఉన్నప్పుడు y కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి. సో దెన్ both points have the same y coordinates. అంటే y1 ఈక్వల్స్ టు y2. ఇప్పుడు ఏమవుతుంది, y2 ఈక్వల్కు అటు సైడ్ పంపిస్తే y1 మైనస్ y2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు పీక్యూ యొక్క డిస్టెన్స్ ఫార్ములా ఏమి మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనకి ఇప్పుడు y2 వాల్యూ ఏమైంది, ఇక్కడ 0 అయింది. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 0. ఇప్పుడు మనకి మిగిలిన టర్మ్స్ వచ్చి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ వాల్యూస్ అన్నీ పాజిటివ్ వాల్యూస్కే ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి మనం ఇది పాజిటివ్ వాల్యూస్లా ఉండాలి కాబట్టి ఇక్కడ మాడ్ అని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో మాడ్ x2 మైనస్ x1. సో ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్లో పీక్యూ యొక్క డిస్టెన్స్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు పీక్యూ యొక్క డిస్టెన్స్ x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు, అంటే పీక్యూ డిస్టెన్స్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్, పీక్యూ డిస్టెన్స్ ఈజ్ ప్యారలల్ టు q యాక్సిస్. సో అది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి అంటే వాటి యొక్క x కోఆర్డినేట్స్ ఎప్పుడు ఈక్వల్ అనమాట 2 పాయింట్స్ ఉన్నప్పుడు. అదేవిధంగా x యాక్సిస్ అయినప్పుడు వాటి యొక్క y కోఆర్డినేట్స్ వచ్చి ఈక్వల్ అవుతాయి. అది ఫైండ్ అవుట్ చేసి మనకి ఇందులో ఏం ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం. Find a point on the x-axis which is equal distance from the point 7, 6 and 3, 4. 7, 6 and 3, 4. ఏదైనా ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వేటిని యూజ్ చేసుకొని, ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్. అంటే ఈ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సొల్యూషన్, లెట్ మనం ఆ పాయింట్ని
ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని చెప్తున్నారు కాబట్టి, సో ఎక్స్ యాక్సిస్ మీద మనకు పాయింట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ కమా 0 లాగా ఉంటాయి. దీన్ని మనం ఏ కమా 0గా తీసుకుందాం. సో లెట్ ఏ కమా 0 బీ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ గివెన్ పాయింట్స్ ఏమేమి ఇచ్చున్నారు, గివెన్ పాయింట్స్ 7,6 అండ్ 3,4. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఈక్వల్ అని చెప్పున్నారు కాబట్టి అకార్డింగ్లీ డిస్టెన్స్ ఫార్ములా మనకి తెలుసు. సో రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 whole square equals to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So root of x2 ఏంటి 7, ఇది x2. ఈ 2 పాయింట్స్ తీసుకున్నట్లయితే ఇది x2 y1 y2, ఇది x1 x2 y2. సో x2 7 minus a whole square plus 6 minus 0 whole square equal to, ఇప్పుడు ఈ పాయింట్ కనుక తీసుకుంటే ఇది x2 y2. సో రూట్ ఆఫ్ x2 3 minus a whole square plus 4 minus 0 whole square. Squaring on both sides. Squaring on both sides. Squaring both sides. అయితే ఏమవుతుంది 7 minus a whole square plus 6 minus 6 square అంటే 36. 6 6 36 equals to 3 minus a whole square 4 square 16. ఇప్పుడు a minus b ఫార్ములాతో ఎక్స్టెండ్ చేస్తే 7 7s are 49 plus a square minus 2 7s are 14a plus 36 equals to 9 plus a square, a minus b formula, minus 2 3s are 6, a plus 16 implies minus 14a minus 14a. ఇక్కడ a స్క్వేర్ ఈక్వల్ సేమ్ టర్మ్ ఉంది, ఇక్కడ సేమ్ టర్మ్ ఉంది. సో a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏ టర్మ్స్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ తీసుకుందాం. సో -a14 ఈ -6 ఇటు సైడ్ వస్తే +6a ఈక్వల్స్ టు ఇప్పుడు 16 + 8 9 25, ఇది 49 + 36 ఎంత అవుతుంది 85. సో ఈ +85 ఇటు సైడ్ వస్తే -85 ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ప్లస్ వచ్చి మైనస్ అవుతుంది. సో -85. 14
-6 -8a బిగ్ నెంబర్కి మైనస్ ఉంది. సో మైనస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ కూడా బిగ్ నెంబర్కి మైనస్ ఉంది. 85లో నుంచి 25 మైనస్ చేస్తే -60. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. a ఈక్వల్స్ టు 60. ఈ 8 న్యూమరేటర్ ఈక్వల్కి సైడ్ వస్తే, రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 8 డివైడెడ్ బై 8. సో 4 2s are 8, 4 1s are 4, 4 5s are 20. సో ఏ వాల్యూ వచ్చి మనకి ఎంత వచ్చింది? 15/2. క్యాన్సిలేషన్ చేస్తే ఏ వాల్యూ మనకు వచ్చింది? థర్స్ మనం ఇప్పుడు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్. మనం అనుకున్నాం కదా, ఏ లెట్ ఏ పాయింట్ a,0 ఈజ్ ఆ రిక్వైర్డ్ పాయింట్ అనుకున్నాం. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ పాయింట్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ పాయింట్ వచ్చిందనమాట. థర్స్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ thus the required point on the x-axis is a ప్లేస్లో 15/2, 0 ఉంది ప్రాబ్లం. సో ఇంకోసారి రిపీట్ చేద్దాం. ఏమని అడిగినారు, ఏమన్నా ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు? ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడు ఇది ఎలా ఉంది? ఈ పాయింట్ వచ్చి ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ పాయింట్కి మళ్ళీ ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ కనుక్కొని మనం అనుకున్న ఏ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి రిక్వైర్డ్ పాయింట్ వచ్చింది, ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇఫ్ ఎనీ డౌట్స్ కామెంట్ బిలో. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Okay, next 5th point. 5th question. Find the slope of the line. ఇప్పుడు మనం ఈ 5th క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. which passes through the origin and the midpoint of the line segment joins the point P నుంచి Pకి Bకి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ నుంచి ఆరిజిన్ పాస్ అవుతూ ఉంటే దాని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్, అంటే ఇప్పుడు లైన్ సెగ్మెంట్ ఇది మనం ఇట్లా డినోట్ చేస్తాం. సో 2 పాయింట్స్ మధ్యలో ఉంటే లైన్ సెగ్మెంట్ అంటాం. సో ఈ లైన్ సెగ్మెంట్ బి అనుకుంటే ఎండింగ్ పాయింట్స్, దీని యొక్క మిడ్ పాయింట్ వచ్చి మరియు పాసెస్ త్రూ ద ఆరిజిన్, ఇది ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే పాయింట్కి ఈ మిడ్ పాయింట్కి మధ్యలో స్లోప్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఓఏ అంటే ఆరిజిన్ అంటే ఏ మిడ్ పాయింట్ ఏ అనుకుంటే పీబీకి మధ్యలో పాయింట్ ఏ అనుకుంటే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఒక లైన్ యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. సో మిడ్ పాయింట్, లెట్ ఆ మిడ్ పాయింట్ వచ్చి ఏ అనుకుందాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మిడ్ పాయింట్ వచ్చి ఏ అనుకుందాం. సో మిడ్ పాయింట్, లెట్ మిడ్ పాయింట్ ఏ.
of the line segment. Joining the points P 0, 4 and B 8, 0, B 8, 0. సో మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా మనకి మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా ఏమి x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 x1 x2 y x1 x1 y2 x2 y2. సో ఈ వాల్యూస్లో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే x1 0 x2 8 బై 2 y1 minus 4 y2 0 by 2. So a equals to 8 by 2 minus 4 by 2. 2 ones 2 twos 2 ones 2 fours. So point వచ్చి a equals to 4, minus 2. 4, minus 2. ఇప్పుడు మనం స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఏ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి ఏ పాయింట్కి మనం ఇప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్లోప్ ఆఫ్ ఓఏ ఈజ్ మనకి స్లోప్ ఫార్ములా 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫార్ములా కనుక్కోమంటే ఏంటి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 స్లోప్ ఫార్ములా. సో ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆరిజిన్ అంటే ఆల్వేస్ మనకి తెలుసు ఓ ఈక్వల్స్ టు 0 అని. ఓ ఈక్వల్స్ టు 0, 0. ఇప్పుడు మనం ఇక్కడ ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం కదా 4, minus 2. x1 x2 x1 y1 x2 y2 ఈ పాయింట్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. y2 అంటే -2 minus 0. సో 4 minus 0 మనకి ఇప్పుడు -2 by 4. 4 2 ones 2 twos equals to -1 by 2. దిస్ ఈజ్ ద స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఏం చేసామంటే ఫస్ట్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పాయింట్ ఆరిజిన్ అని చెప్పేశారు, ఇంకో పాయింట్ని ఏమని చెప్తున్నారంటే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అంటున్నారు. సో లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్స్ ఈ టూ పాయింట్స్ మధ్యలో ఉండే మిడ్ పాయింట్ వచ్చి నెక్స్ట్ పాయింట్ అంటున్నారు. సో దానికోసం మనం ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసాం, మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని ఈ మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి ఆరిజిన్ అంటే మనకు తెలుసు ఎప్పుడు 0, 0. సో స్లోప్ 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x2. ఇది సింప్లిఫై చేసి మనం ఇక్కడ స్లోప్ ఆఫ్ ఓఏ ఈజ్ -1 by 2 కనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ 6th problem. Without using the Pythagoras theorem, show that the points are the vertices of a right angle triangle. మనకి ఇప్పుడు తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని AC² + BC² అని యూజ్ చేసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ మనకి ఏం కండిషన్ అడుగుతున్నారు, మనం పైథాగరస్ థీరం యూజ్ చేయకుండా ఈ పాయింట్స్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అని ఫైండ్ అవుట్ చెప్పండి అని అడుగుతున్నారు. ఈ వర్టిసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు.
సో దీనికోసం ఇప్పుడు మనం ఏం యూస్ చేయాలి అంటే సొల్యూషన్. లెట్ గివెన్ పాయింట్స్ ఏ అనుకుందాం 4, 4, బి ఈక్వల్స్ టు 3, 5, సి ఈక్వల్స్ టు -1, -1. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది ఒక నిమిషం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఇక్కడ మనము 90 డిగ్రీస్, ఈ పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ అని ఉంటే మనం ఏమంటాము, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ అనుకుందాం. దీన్ని పైథాగరస్ యూజ్ చేసి మనం దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా చెప్పగలం. కానీ ఇక్కడ మనం స్లోప్ ఫార్ములా యూజ్ చేసుకొని ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పగలుగుతాం. ఎలా అంటే మనం ఇంట్రడక్షన్లో చూసాం, 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నప్పుడు మనకి అది వాటి యొక్క స్లోప్ ఏమని చెప్పుకున్నాము, 2 లైన్ m1 m2 ఈక్వల్స్ టు -1 అయితే అవి రెండు 2 పర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్పాం. ఇక్కడ 90 డిగ్రీ 2 లైన్స్ యొక్క స్లోప్ కనుక మనం -1 అని వస్తే అప్పుడు దీన్ని మనం ఆటోమేటిక్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా చెప్పగలుగుతాం. సో therefore దీనికోసం స్లోప్ ఆఫ్ ఏబి యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని m1 అనుకుందాం. స్లోప్ ఆఫ్ ఏబి y2 minus y1 ఫార్ములా ఏమి, y2 minus y1 by x2 minus x1 ఈక్వల్స్ టు ఏ, ఇది x1, ఇది y1, ఇది x2, y2 అనుకుంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే y2 3 minus y2 5, y2 వచ్చి 5 minus 4 by 3 minus 4 ఈక్వల్స్ టు 5 minus 4 1, 3 minus 4 minus 1 ఈక్వల్స్ టు ఏమైంది, -1. సో అదేవిధంగా స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్స్ టు m2 అనుకుంటే బీసీ బి వచ్చి y1 x1 y1, ఇది x2 y2. సో y2 -1 -5 by -1 plus 3 -3 ఈక్వల్స్ టు -6 by -4. సో అన్ని మైనసెస్ ఉన్నాయి. సో -5 + 1 6, మైనస్ ఉంది. సో -3 + 1 4. సో minus get cancel,
3 2s 2 3s, సో 3 2 3/2. అదేవిధంగా నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ సిఏ, స్లోప్ ఆఫ్ CA. Slope of CA M3. ఇప్పుడు C x1 y1, A వచ్చి x2 y2 అనుకుంటే x2 4 minus 1 by 4 minus 1 equals to 4 plus into plus, minus into minus plus, so 1 minus into minus plus 1, 5/5 equals to 1. ఇప్పుడు ఇక్కడ m1 యొక్క స్లోప్ m2 యొక్క స్లోప్ రెండిటిని మనం ఇంటూ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ -1 అని వస్తుంది. సో ఇది మనకి పర్పెండికులర్కి ఇది తెలుసు కదా ఫార్ములా. సో m1 = m2 = -1. టూ ప్రోడక్ట్స్ యొక్క స్లోప్ ప్రోడక్ట్ వచ్చి -1 అయితే అది పర్పెండికులర్ అని చెప్తాం. సో ఇక్కడ ఇది అర్థమైంది కాబట్టి బై యూజింగ్ ఇట్ అబ్జర్వ్, ఇప్పుడు అర్థం చేసాం, మనం అబ్జర్వ్ చేసాం. ఇట్ అబ్జర్వ్ that m1 m3 is -1 అంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఎంత వచ్చింది, -1. సో దిస్ షోస్ ఇది ఏం చెప్తుంది, దిస్ షోస్ దట్ లైన్ సెగ్మెంట్ segments AB and CA are perpendicular to each other. ఒకదానికి ఒకటి అవి పర్పెండికులర్ అని అర్థమైంది. సో that is the given vertices are right angle triangle. Given vertices of a right angle triangle, right angle triangle at ఎక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ పాయింట్ దగ్గర మనకి 90 degrees ఫామ్ అవుతుంది అని అర్థమైంది. 4,4. సో మనం ఇప్పుడు ఇక్కడ స్లోప్స్ యూస్ చేసుకొని ఈ గివెన్ వర్టిసెస్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాము, ఫైండ్ అవుట్ చేసాం వితౌట్ యూజింగ్ పర్పెండికులర్ ట్రయాంగిల్. సో ఈ ఏబి సిఏ అనేవి రెండు పర్పెండికులర్ లైన్స్ అని అన్నాం. సో 2 పర్పెండికులర్ లైన్స్ అయితే అవి ఖచ్చితంగా 90 degreesలో ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి కాబట్టి సో దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఎక్కడ, ఏ పాయింట్ దగ్గర కాబట్టి సో A = 4,4. సో గివెన్ పాయింట్స్ రాసుకున్నాం. ఏబిబిసి సిఏ యొక్క స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసాం. 2 స్లోప్ మల్టిప్లై చేస్తే మనకి -1 వచ్చింది. సో -1 అని వస్తే 2 స్లోప్స్ యొక్క అది పర్పెండికులర్ లైన్ అని అర్థం. సో పర్పెండికులర్ లైన్ అంటే కంపల్సరీ 90 degrees అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్ దిస్ వీడియో we discuss the questions. Third question. Next, fourth question. We can complete 5
and 6. If any doubts, comment below. If you like this video, subscribe to our channel Easy Inter Math and like, share, subscribe. Thank you for watching.